ఉస్మానియా యూనివర్సిటీ అర్మదార, హైదరాబాద్ చెగువేరా, PDSU వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి నేతితో 52వ అమరత్వాన్ని పొందారు వర్ధంతి. ఈ సందర్భంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జార్జ్ రెడ్డికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు జార్జ్ రెడ్డి 1969లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరినప్పటికీ అక్కడ ఉన్న అవినీతిల పైన, లాంటి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల పైన, లాంటి వారి హక్కుల సాధనకై జార్జ్ రెడ్డి గలమెత్తి ప్రశ్నించి పోరాడిన సందర్భం మనందరికీ కూడా తెలిసిందే. ఇకపోతే మరోవైపు అక్కడ కొన్ని మతోన్మాద శక్తులను మొత్తం కాషాయీకరణ చేసే విధంగా ఆ రోజు ఈవిటీజింగ్, ర్యాగింగ్ ఇలా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం జార్జ్ రెడ్డి ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసిన సందర్భం కూడా మనకు తెలిసిందే. ఈరోజు కేంద్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈరోజు పూర్తిగా విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో పూనుకున్నాయి. ముఖ్యంగా గడిచిన 10 ఏళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ, లేదంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా విద్యకు నిధులను ప్రతి ఏటా కూడా తగ్గిస్తూ పూర్తిగా ప్రైవేటీకరణ చేసే విధంగా మరియు కాషాయీకరణ చేసే విధంగా కూడా వాళ్ళ విధానాలు అవలంబిస్తున్నారు. దీన్ని PDSగా మేము వ్యతిరేకిస్తున్నాం. మరోపక్క జార్జ్ రెడ్డి లాంటి గొప్ప వీరుడి యొక్క జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని చెప్పి ఈరోజు PDS కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నా కూడా నిమ్మకు నీరెత్తని విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కూడా అసలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి విద్యా వ్యవస్థను మొత్తం కూడా బలోపేతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. దాంతోపాటుగానే విద్యార్థులకు కూడా వాళ్ళ రోజువారీ సమస్యలని కూడా వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా జార్జ్ రెడ్డి స్ఫూర్తితో భవిష్యత్తులో ఉద్యమించాలని చెప్పి కూడా ఈ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.